నమస్తే డి న్యూస్ కి స్వాగతం. నేను పద్మావతి. సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా ఒంగోలు మండలంలోని ఉలిచి, బొద్దులూరివారిపాలెం, దేవరంపాడు, దళితవాడ, గుండాయిపాలెం గ్రామాల్లో శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు విస్తృతంగా పర్యటించారు. ఉలిచి గ్రామ సచివాలయంలో మండల అధికారులు, టీడీపీ నాయకులు ప్రజలతో సమావేశమయ్యారు. గ్రామానికి సంబంధించి సమస్యలపై అడిగి తెలుసుకున్నారు. రేషన్లు కాదు ఇంకోటి ఏదున్నా కూడా వీళ్ళంతా ఉన్నారు. మొత్తం కూర్చోవటం, సచివాలయం తీసుకెళ్ళటం, ప్రాబ్లం ఏంటనే చాటం చేసి ఆ ఇంట్లో ఒక ముఖ్య సమస్య లేకుండా చేయాలి. ల్యాండ్ ఆన్లైన్ లేకలేదు. అనంతరం అక్కడి నుండి ఇంటికి వెళ్లి సుపరిపాలన గురించి ప్రజలకు వివరించారు. పారిశుద్ధ్యం సరిగా లేకపోవడంతో శానిటేషన్ సెక్రటరీని ఎమ్మెల్యే ప్రశ్నించారు. ముగ్గురు పారిశుద్ధ్య సిబ్బంది ఉన్నప్పటికీ శానిటేషన్ మెరుగుపరచకపోతే ఎలా అని ప్రశ్నించారు. ఊళ్లలోకి వస్తే ఖచ్చితంగా మార్పు కనిపించాలని, 10 రోజుల తర్వాత మళ్లీ వస్తానని, మార్పు లేకుంటే చర్యలు తప్పవని సున్నితంగా హెచ్చరించారు. 1955 సంవత్సరంలో కట్టిన పంచాయతీ భవనాన్ని చూసి ఎమ్మెల్యే ఆశ్చర్యం వ్యక్తం చేశారు. చిన్న చిన్న మరమ్మతులు చేసి వినియోగంలోకి వచ్చేలా చూడాలని మండల అధికారులకు సూచించారు. భావితరాలకు ఇదొక ఐకాన్ గా ఉండేలా చూడాలని ఆదేశించారు. బొద్దులూరివారిపాలెంలో తమ ఊరికి బస్సు రావడం లేదని ఒక మహిళ చెప్పడంతో స్పందించిన ఎమ్మెల్యే వెంటనే ఆర్టీసీ డిపో మేనేజర్ తో ఫోన్లో మాట్లాడారు. ఈ గ్రామానికి ప్రతిరోజు ఆర్టీసీ బస్సు నడపాలని సూచించారు. తమ పొలాలకు వెళ్లే ప్రాంతాల్లో గ్రావెల్ రోడ్లు వేయాలని పలువురు రైతులు కోరారు. అనంతరం దేవరంపాడు గ్రామంలో పలువురు తమ సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా స్పందించిన ఆయన వెంటనే పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. గుండాయిపాలెం గ్రామంలో అధికారులతో మాట్లాడుతూ మీ స్థాయిలో పరిష్కారం కాని సమస్యలు ఉంటే నా దృష్టికి తీసుకురండి. జిల్లా కలెక్టర్తో మాట్లాడి సమస్యలు పరిష్కరిస్తారని తెలిపారు. కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు గుండెపల్లి శ్రీనివాసులు, పార్టీ నాయకులు చుంచు శేషయ్య, వెంకట శేషయ్య, ఎర్రం నరసింహారావు, గల్లా సురేష్, యార్లగడ్డ వెంకటేశ్వర్లు, అంగ నాగేంద్రం, కొండలు, సింగోతు వెంకటేశ్వర్లు, విజయ్, బొమ్మిడి ప్రదీప్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం గుండాయిపాలెంలో మీడియాతో మాట్లాడారు. మోటార్ కొత్త మోటార్ రూమ్కి వచ్చి అప్పటి నుంచి మనకి ప్రాబ్లం మనం ఇచ్చాక మనం 2 లక్షలు మీ ఫోటోల తర్వాత అయిపోయి బాయ్ మాకన్నా కాసేపు తీసుకోండి మీరు. అదే వద మనోడిదే ఇల్లు పక్కన పక్కన మన ఉలిచి, బద్రువారిపాలెం, దేవరంపాడు, హరిజనవాడ, గుండాయిపాలెం 5 పంచాయతీల్లో పొద్దున్నుంచి అందరూ కూడా కలుసుకోవడం జరిగింది. నాతో పాటు మన ఎంఆర్ఓ గారు, ఎంపీఓ గారు, అదేవిధంగా అందరూ అధికారులు కానీ సచివాలయం సిబ్బంది కూడా ఏ ఊరికి ఆ ఊరు వాళ్ళందరూ కూడా రావటం, ప్రజలతోటి ఏ సమస్యలు ఉన్నాయో అవన్నీ కూడా మాట్లాడటం జరిగింది. ఈరోజు ఎక్కడికి పోయినా కూడా ఇంట్లో దాదాపు అందరూ కూడా పెన్షన్లు కానీ రేషన్స్ కానీ ఇవన్నీ కూడా బాగానే ఉంది. వాటర్ కూడా ప్రాబ్లం లేదు. చిన్న ఇష్యూస్ ఏంటి అంటే శానిటేషన్ ప్రాబ్లం ఉంది. దాన్ని కూడా మనం పంచాయతీల్లో ఎంత డబ్బులు ఉన్నాయో తీసుకొని దాన్ని ఒక స్పెషల్ డ్రైవ్ పెట్టమని చెప్పేసి కూడా చెప్పాం. ప్రతి ఊరు కూడా ఓ 10 మందిని పెట్టి మళ్ళీ డ్రైన్స్ కానీ అదేవిధంగా ఆ బయట ఉండే చెత్త కానీ ఇవన్నీ కూడా తీసే విధంగా స్పెషల్ డ్రైవ్ పెట్టి చేయమని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. మనం వచ్చిన తర్వాత ఈ 1 ఇయర్లో దగ్గర 7.5 కోట్లతోటి ఉండే పంచాయతీలన్నీ కూడా సిమెంట్ రోడ్లు కంప్లీట్ చేసాం. ఈరోజు అన్ని రోడ్లు కూడా సిమెంట్ రోడ్లు చేసాం. ఈరోజు ఉండే పరిస్థితుల్లో డ్రైనేజీ ఒకటి చేయాలి. రేపు వచ్చే దాంట్లో ఒక 7.5-10 కోట్ల వరకు డ్రైనేజీలకు పెట్టేసి డ్రైనేజీలు కూడా కంప్లీట్ చేస్తాం. ఆ తర్వాత ఉండే ఏదైతే ఇంకా మేజర్గా డొంక రోడ్లు కానీ శ్మశానంలో ఉండే రోడ్లు కానీ
అదేవిధంగా శ్మశానానికి లేక ఒక ల్యాండ్ ఎక్విజేషన్ కానీ, అదేవిధంగా పట్టాలు ఏం కావాలనేది కూడా ఇవన్నీ కూడా నోట్ చేసుకుంటున్నాం. దాన్ని కూడా ల్యాండ్ ఎక్వేట్ చేసి ఎవరికైతే పట్టాలు లేవో వాళ్ళందరూ కూడా పట్టాలు ఇచ్చే కార్యక్రమాలు కూడా తొందరలోనే చేస్తాం. అదేవిధంగా హెల్త్ కూడా ఈరోజు ప్రతి ఊర్లో కూడా ఎవరైనా బాలింతలున్నా ఇట్లాంటివి కూడా మా నర్సెస్ కానీ వీళ్ళంతా కూడా స్పెషల్ ట్రీట్ చేసుకుంటున్నారు. వాళ్ళకి అన్ని విధాలుగా కూడా డ్రైవ్ చేస్తూ ఉన్నారు. వాళ్ళకి ఎప్పుడప్పుడు మానిటరింగ్ చేస్తూ ఉన్నారు. ఈరోజు కరవాదిలో మన పిహెచ్సి సెంటర్ కూడా పెట్టారు. దానికి ఒక అంబులెన్స్ కానీ అన్ని సిస్టమ్ కూడా పెట్టారు. దానికి డాక్టర్ గారు ఎప్పుడు కూడా 24 గంటలు డాక్టర్ ఫెసిలిటీని పెట్టాం. ఇవన్నీ కూడా ఈ ప్రాంతంలో ఉండే అన్నీ కూడా ఇబ్బందులు లేకుండా చేయడం జరిగిందని చెప్పి కూడా మేము తెలియజేస్తాం. పరిసరాలు మనం అభివృద్ధి చేసేది రోడ్లు వేసామా లేకపోతే మెయిన్ రోడ్లు పెట్టామా ఇక దాంతోపాటు ఇళ్లలో సమస్యలు పోవాలి. ఇళ్లలో ఎప్పటి నుంచో పెరగపోయిన సమస్యలు, ఆన్లైన్ ప్రాబ్లం అవ్వచ్చు, పొలాల ప్రాబ్లం అవ్వచ్చు, లేకపోతే ఏదైనా ఇంట్లో పెన్షన్ రాకపోవచ్చు, ముసలి వాళ్ళకి ఏదైనా ఇబ్బందులు ఉండొచ్చు. ఇవన్నీ కూడా ఇంట్లో సమస్యలు కూడా పోవడానికి స్పెషల్ డ్రైవ్ కూడా చేస్తాం. సంతమాగులూరులో బర్లీ పొగాకు కొనుగోలు కేంద్రాన్ని రాష్ట్ర మంత్రులు అచ్చెన్నాయుడు, గొట్టిపాటి రవికుమార్ ప్రారంభించారు. కొనుగోలు కేంద్రం ప్రారంభానికి వచ్చిన మంత్రులకు అధికారులు ఘనస్వాగతం పలికారు. అమ్మకానికి రైతులు ఉంచిన పొగాకు బిళ్లను మంత్రులు పరిశీలించారు. రాష్ట్రంలో ఈ ఏడాది పొగాకు, కోకో, మామిడి అధిక దిగుబడి వచ్చాయని మంత్రులు అచ్చెన్నాయుడు, గొట్టిపాటి రవికుమార్లు తెలిపారు. పొగాకు, కోకో, మామిడి రైతులను ఆదుకునేందుకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. పొగాకు కొనుగోలు కోసం ప్రభుత్వం 270 కోట్లు కేటాయించిందని తెలిపారు. దేశ చరిత్రలో పొగాకు కొనుగోళ్లను రాష్ట్ర ప్రభుత్వమే చేపట్టడం ఇదే తొలిసారి అని అన్నారు. మామిడికి కిలోకు ₹4 అదనంగా ఇచ్చి రైతులను కూటమి ప్రభుత్వం ఆదుకుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో స్థానిక అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఈ ప్రాంతంలో మొత్తం కూడా ఎన్ఎస్పి కాలం మీద ఆధారపడి రైతులు బతుకుతా ఉన్నారు. గడిచిన 5 సంవత్సరాల్లో ఒక్క తట్టం మట్టి తీల ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మేజర్లు శుభ్రం చేయడమే కాదు, మైనర్లు కూడా శుభ్రం చేసే కార్యక్రమం ఈ ప్రభుత్వం చేసింది. మన కాన్స్టిట్యున్సీకి ఒక్కదానికి ₹3 కోట్ల ఖర్చు పెట్టి కాలువలన్నీ కూడా రిపేర్ చేసి, కాలువలు వదిలినప్పుడు రైతులు రోడ్డు మీద కాలువల మీద తిరగకుండా వ్యవసాయానికి డైరెక్ట్ గా పొలాలకి నీళ్లు అందాలనే ఉద్దేశంతో దాదాపు ₹3 కోట్ల పైన ఖర్చు పెట్టి మొత్తం కాలువలు కూడా శుభ్రం చేసే కార్యక్రమం అన్ని కూడా చేశాం. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సంవత్సరం కాలంలోనే ఈ కార్యక్రమాలన్నీ కూడా చేయడం జరిగిందనమాట. ఈ మధ్య కాలంలో జగన్మోహన్ రెడ్డి రోడ్ల మీదకి వస్తా ఉన్నారు, మీరు చూసి ఉంటారు. ఎందుకంటే వాళ్ళ పార్టీ మీద నమ్మకం లేక వాళ్ళ కార్యకర్తలే పక్క పార్టీల వైపు చూస్తున్న ఉద్దేశంతో ఎప్పుడో ప్యాకెట్లోనో లేకపోతే బెట్లోనో బెట్టింగ్లు పెట్టుకునే చనిపోయిన వాళ్ళ కుటుంబాల పరామర్శలని పేరు పెట్టుకొని ఆ పరామర్శల ద్వారా పల్నాడు గ్రామంలోకి వస్తా వాళ్ళ కారు కింద పడి చనిపోయిన వాళ్ళ కార్యకర్తను కూడా కనీసం హాస్పిటల్లో చేర్చకుండా పక్కన పడేసి వెళ్ళారు. అది అతని బాధ్యత ప్రజల పట్ల. ఏ ముఖ్యమంత్రి అధికారంలో ఉంటే 10 మంది ప్రజలకు మేలు జరిగిందో అన్ని ప్రజలకు తెలుసు. ఒకసారి అధికారం ఇస్తే 5 సంవత్సరాలు అధికారం ఇస్తే 20 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని చీరాల నియోజకవర్గ పరిశీలకులుగా నియమితులైన పీడీసీసీ బ్యాంక్ పర్సన్ ఇన్ఛార్జి డాక్టర్ కామేపల్లి సీతారామయ్య చీరాల ఎమ్మెల్యే ఎంఎం కొండయ్య యాదవ్ను మర్యాదపూర్వకంగా కలిశారు. నియోజకవర్గంలో ఈ ఏడాదిలో కూటమి ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు, చేపట్టబోయే కార్యక్రమాలపై చర్చించారు. ఎంఎం కొండయ్య మాట్లాడుతూ సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమానికి విశేష స్పందన లభిస్తుందని అన్నారు. నియోజకవర్గంలో శక్తి వంచన లేకుండా కృషి చేసి 2029 ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా పనిచేద్దామని అన్నారు. అనంతరం పరిశీలకులు డాక్టర్ కామేపల్లి సీతారామయ్యకు నాయకులు శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్లు, వార్డు ఇన్ఛార్జీలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ సెల్, టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, మహిళా నాయకులు పాల్గొన్నారు. మధ్యవర్తిత్వం ద్వారా కేసులు వేగంగా పరిష్కరించుకోవచ్చునని ప్రకాశం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి షేక్ ఇబ్రహీం షరీఫ్ అన్నారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జాతి కోసం మధ్యవర్తిత్వం కార్యక్రమంలో భాగంగా న్యాయవాదులు, కోర్టు సిబ్బందితో అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఒంగోలులోని జిల్లా కోర్టు నుంచి ప్రారంభమైన ర్యాలీ సిబిఎన్ రీడింగ్ రూమ్ సెంటర్లోని పొట్టి శ్రీరాములు విగ్రహం వరకు సాగింది. ర్యాలీలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి
షేక్ ఇబ్రహీం షరీఫ్, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు బొడ్డు భాస్కర్రావు, న్యాయవాదులు, కోర్టు సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి షేక్ ఇబ్రహీం షరీఫ్ మాట్లాడుతూ సుప్రీంకోర్టు మార్గదర్శకాల మేరకు మధ్యవర్తిత్వంపై ప్రజల్లో అవగాహన కల్పించే లక్ష్యంతో విస్తృతంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని అన్నారు. పరస్పర అంగీకారంతో పరిష్కారం అయ్యే కేసులను మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కరించుకోవడానికి ముందుకు రావాలని కోరారు. సుప్రీంకోర్టు వారి ఆదేశాల మేరకు, నల్సా వారి ఆదేశాల మేరకు యావత్ భారతదేశంలో కూడా మీడియేషన్ ఫర్ నేషన్ అనే డ్రైవ్ నడుస్తుంది. అందులో భాగంగానే మన ప్రకాశం జిల్లాలో 1/7/2025 నుంచి 30/9/2025 వరకు ఈ స్పెషల్ డ్రైవ్ నడుస్తుంది. ఇందులో 1/7/2025 నుంచి 31/7/2025 వరకు అన్ని కోర్టుల్లో కూడా ఈ మ్యాటర్స్ని ఐడెంటిఫై చేయడం జరుగుతుంది. దీనికి స్పెషల్ కాజెస్ తయారు చేయడం జరుగుతుంది. పార్టీస్కి కమ్యూనికేట్ చేయడం జరుగుతుంది. అందువలన పార్టీస్ అందరూ కూడా ఈ మీడియేషన్ డ్రైవ్లో పాల్గొని దీన్ని సక్సెస్ చేయవలసిందిగా కోరుతున్నాము. ఈ డ్రైవ్లో ముఖ్యంగా మ్యాట్రిమోనియల్ డిస్ప్యూట్స్, సివిల్ డిస్ప్యూట్స్, ఆల్ క్రిమినల్ కాంపౌండబుల్ కేసెస్ని మీడియేషన్ ద్వారా సెటిల్ చేయడం జరుగుతుంది. బోత్ పార్టీస్ని మీడియేటర్ దగ్గర తీసుకుపోయి మీడియేటర్ ద్వారా సెటిల్ చేయడానికి ప్రయత్నం చేయడం జరుగుతుంది. పార్టీసే మీడియేటర్కి వాళ్ళ యొక్క ఆప్షన్స్ని జనరేట్ చేసుకుంటారు. వాళ్ళకి ఏ విధంగా కావాలో ఆ విధంగా మ్యాటర్ సెటిల్ చేయడానికి అవకాశం ఉంటుంది. అందువలన కక్షిదారులందరికీ నేను కోరేది ఏమంటే ఈ మీడియేషన్ డ్రైవ్ని మన ప్రకాశం జిల్లాలో సక్సెస్ చేయవలసిందిగా కోరుతున్నాను. న్యాయ సేవా అధికార సంస్థ ఆధ్వర్యంలో అవేర్నెస్ ప్రోగ్రాం మధ్యవర్తిత్వ కేసుల పరిష్కారం కోసం ఈ విధంగా సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం ఈ 3 నెలలు కార్యక్రమం సుప్రీంకోర్టు వారు ఏర్పాటు చేశారు. దానిలో భాగంగానే పోయిన వారం ఇక్కడ నుంచి అవేర్నెస్ ప్రోగ్రాంగా ప్రకాశం ర్యాలీకి వెళ్ళి వచ్చాం. న్యాయవాదులు, న్యాయమూర్తులు, న్యాయశాఖ సిబ్బంది అందరూ. ఈరోజు కూడా పుడిసివాళ్ళ మమ్మ దాకా ర్యాలీ అవేర్నెస్ ప్రోగ్రాం కోసం న్యాయవాదులు, న్యాయమూర్తులతోటి ర్యాలీ ఏర్పాటు చేసింది. సాంకేతిక పరిజ్ఞానంతో నేరాలను నియంత్రించేందుకు జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్లకు కంప్యూటర్లను అందించడం జరిగిందని జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ అన్నారు. జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కంప్యూటర్ల పంపిణీ కార్యక్రమంలో ఎస్పీ మాట్లాడారు. జిల్లా వ్యాప్తంగా ఒక్కొక్క పోలీస్ స్టేషన్ కు 4 కంప్యూటర్లు, 1 ప్రింటర్ చొప్పున 176 కంప్యూటర్లు అందించామని ఎస్పీ తెలిపారు. ఈ కంప్యూటర్ల విలువ 3 కోట్ల రూపాయలు ఉంటుందని తెలిపారు. జిల్లాలో నేరాలను నియంత్రించడంతో పాటు ఖైదీల వివరాలను నమోదు చేయడంతో పాటు నేరాలు కూడా గోప్యంగా ఉంచడానికి అవకాశం ఉంటుందన్నారు. ప్రధానంగా ఈ సంవత్సరంలో గంజాయి మీద దృష్టి పెట్టి అరికట్టేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. కాలేజీలు, హై స్కూళ్లలో డ్రగ్స్ వాడటం వల్ల వచ్చే అనర్థాలను తెలియజేయడం, ఎక్కడైనా గంజాయి ఉపయోగించేవారు ఉంటే వారిపై చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఏఎస్పీ నాగేశ్వరరావు, ఒంగోలు డీఎస్పీ రాయపాటి శ్రీనివాసరావు, పోలీసు అధికారులు పాల్గొన్నారు. ప్రభుత్వం ఐసీజేఎస్ ప్రాజెక్ట్ కింద 2.0 కింద ప్రతి పోలీస్ స్టేషన్లో కొత్త కంప్యూటర్స్ ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా ఆల్ ఇన్ వన్ కంప్యూటర్స్, అలాగే ఒక ప్రింటర్, అలాగే ఒక వెబ్ కెమెరా, ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా ఐసీజేఎస్ CCTNSలో భాగంగా ఇంటిగ్రేటెడ్ అప్లికేషన్స్ అన్నీ ఉంటాయి. లేటెస్ట్ టెక్నాలజీ, అలాగే లేటెస్ట్ అప్లికేషన్స్ మొత్తం కనెక్టివిటీ అయ్యే విధంగా, మొత్తం రాష్ట్రం ఇది దేశంతో పాటు కనెక్టివిటీ అయ్యే విధంగా CCTNSలో పాటుగా ఈరోజు దాదాపు 176 కంప్యూటర్స్ని ప్రతి పోలీస్ స్టేషన్కి 4 కంప్యూటర్స్, ఒక ప్రింటరు, ఒక కెమెరాను కూడా ఇవ్వడం జరిగింది. ఇది మా డీజీ గారు ఒక ప్రెస్టీజ్ తీసుకొని కంప్యూటర్స్ కూడా చాలా రోజులు అయ్యాయి. అన్నీ కూడా కొత్త టెక్నాలజీతో రావాలి, CCTNSలో అప్డేట్ చేసేదానికి అన్నీ కూడా న్యూ అప్లికేషన్స్, ఇవన్నిటి కోసం డీజీ సార్ కూడా చాలా తీవ్రంగా ప్రయత్నించి మాకు ఈ 176 కంప్యూటర్స్ని మన జిల్లాకి ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా 2.0 ఐసీజేఎస్ ప్రాజెక్ట్ కింద ఇవన్నీ కూడా ప్రభుత్వం సమకూర్చింది. మహిళా ప్రజాప్రతినిధులు పరిపాలనా సౌలభ్యంలో భాగస్వాములు కావాలని ఎంపీడీఓ సుజాత అన్నారు. ఒంగోలు జెడ్పీ సమావేశ మందిరంలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ సభ్యులకు 3 రోజుల శిక్షణా కార్యక్రమం నిర్వహించారు.
మహిళలు ఆర్థిక స్వావలంబనతో పాటు పరిపాలనా స్వావలంబన దిశగా అడుగులు వేయాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ద్వారా మహిళా ప్రజా ప్రతినిధులకు శిక్షణా కార్యక్రమాలు నిర్వహించి అవగాహన పెంచుతుందన్నారు. మహిళా ప్రతినిధులంటే వారి వెనుక ఉండే పురుషులు పరిపాలన చేస్తుంటారనే భ్రమ నుంచి మహిళల్ని పరిపాలనలో భాగస్వాములు చేసే ఉద్దేశంతో శిక్షణా కార్యక్రమం ఇస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఈఓ ఆర్డి రామకృష్ణ ప్రజా ప్రతినిధులు ఉన్నారు. అంటే మనం అనుకోవచ్చు కాదు, ఇది కొన్ని శతాబ్దాల నుంచి వస్తున్నటువంటి వాస్తవంగా మహిళా ప్రజాప్రతినిధులందరూ కూడా వాళ్ళ విధి నిర్వహణలో వాళ్ళే విధులు నిర్వహించాలని, అంటే వాళ్ళ తరపున ఉన్నటువంటి వాళ్ళ బంధువులు అవ్వచ్చు, హస్బెండ్స్ అవ్వచ్చు, పిల్లలు అవ్వచ్చు, వాళ్ళకన్నా వీళ్ళే ఉండి ఆ పరిపాలన అడ్మినిస్ట్రేషన్ చేయాలని ఒక యాక్టివ్ బేస్డ్గా లెర్నింగ్ అనేది ఇక్కడ ఈ ట్రైనింగ్ ఇస్తారు ఈ సంవత్సరం. ఈ ట్రైనింగ్ అనేది ఇక నుంచి ఇట్లాంటి యాక్టివ్ లెర్నింగ్ అనేది ప్రతి టైంలో కూడా, అంటే రేపు ఎలక్షన్లు అయినా కానీ అలాగా కంటిన్యూగా ఉంటాయి. దీనివల్ల ఏంటంటే మహిళా ప్రజాప్రతినిధులను కూడా వాళ్ళ బాధ్యతలను వాళ్ళకి గుర్తు వచ్చేట్టుగా చేసి వాళ్ళని పరిపాలనలో భాగస్వాములు చేయటమే ఈ శిక్షణ యొక్క ముఖ్య ఉద్దేశం. స్థానిక స్వపరిపాలనలో మహిళల ప్రాతినిధ్యాన్ని పెంచాలి అనే ఉద్దేశంతో ఈ ట్రైనింగ్ ఇవ్వటం జరిగింది. సొంత నిర్ణయాలు, మహిళా నాయకత్వంలో సొంత నిర్ణయాలు తీసుకునే స్థాయికి వాళ్ళు ఎదగాలి అనేది ముఖ్య ఉద్దేశము. మినిస్టర్ ఆఫ్ పంచాయతీరాజ్ ఆధ్వర్యంలో, మనకి ఏపీఎస్ఐఆర్డి గారి ఆధ్వర్యంలో ఈ శిక్షణా కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాము మన ప్రకాశం జిల్లాలో. మన గాంధీ గారు కలకన్న గ్రామ స్వరాజ్యాన్ని నిలబెట్టాలి. ఈరోజు మహిళలందరూ కూడా చట్టసభల్లో 50% రిజర్వేషన్ ఇచ్చినా కూడా ఇంకా వాళ్ళు సొంత నిర్ణయాలు తీసుకోలేని పరిస్థితిలో, వాళ్ళు అడ్మినిస్ట్రేషన్ చేయలేని పరిస్థితిలో ఉన్నారు. వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్ళని ముందంజుగా తీసుకొచ్చి వాళ్ళలో నైపుణ్యాన్ని పెంచి వాళ్ళకి శిక్షణ అనేది ఇవ్వటం జరుగుతూ ఉంది. ఇదంతా కూడా యాక్టివ్ బేస్డ్ లెర్నింగ్ అనేది దాని మీద ప్రతి ఒక్కరికి చదువుకున్న వాళ్ళు ఉంటారు, ఎంపీపీ గారులు ఉంటారు, చదువుకోలేని వాళ్ళు ఉంటారు, మరి జడ్పీటీసీ గారు కూడా అలాంటి పరిస్థితులు ప్రతి ఒక్కరికి అర్థమయ్యే రీతిగా ఈ శిక్షణా కార్యక్రమం అనేది ఉంటుందని తెలియజేస్తూ ఉన్నాము. పారిశ్రామికవేత్త సూర్యశ్రీ దివ్యాంగుల చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షులు మండవ మురళీకృష్ణ జన్మదిన వేడుకలు ఒంగోలులో అట్టహాసంగా నిర్వహించారు. బృందావనం కళ్యాణ మండపంలో జరిగిన వేడుకల్లో శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు సమక్షంలో మండవ మురళీకృష్ణ జన్మదిన కేక్ కట్ చేశారు. ఎమ్మెల్యే దామచర్ల ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. మండవ మురళీకృష్ణ ఇటువంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని ఎమ్మెల్యే దామచర్ల ఆకాంక్షించారు. అనంతరం పీడీసీసీ బ్యాంక్ పర్సన్ ఇన్ఛార్జి డాక్టర్ కామెపల్లి సీతారామయ్య మురళీకృష్ణకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఆయనతో పాటు పలువురు తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, శ్రేయోభిలాషులు, కమ్మ సంఘ ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొని జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం వేద పురోహితులు వేదాశీర్వచనం చేశారు. ఈ సందర్భంగా జరిగిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. అంతకుముందు సూర్యశ్రీ దివ్యాంగుల ట్రస్ట్ సభ్యులు మురళీకృష్ణ జన్మదిన వేడుకలు నిర్వహించారు. మేడం ఈ సైడ్ లైట్ యాక్షన్ We'll be right back.
జన్మదిన సందర్భంగా వచ్చిన బంధువులకి, ఫ్రెండ్స్కి, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి అందరికీ కూడా మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవుకుంటున్నాను. వారికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి నలుమూల నుంచి వచ్చిన మా మిత్రులకు, అలాగే మన గౌరవనీయులు శాసనసభ్యులు రామసారి జనార్దన్ రావు గారికి, ఇతర ముఖ్య నాయకులకు, అలాగే నా బంధువులకు, ఫ్రెండ్స్కి, ముఖ్యంగా పేరున అందరికీ నమస్కారాలు. అలాగే మీడియా మిత్రులకు కూడా ముఖ్యంగా నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ కార్యక్రమం చేసిన సుబ్బారావుకి, రామసాయి నాయుడు, జనాలయ్య, ఇంకా మా శరత్ బాబు గారు, ఇంకేదో మా కమర్సంఘం సభ్యులకి అందరికీ పేరున థ్యాంక్ యూ. ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమాన్ని వినూత్నంగా చేపట్టారు. దేవరంపాడు దళితవాడ గ్రామానికి వెళ్లి ఎమ్మెల్యే అక్కడి సచివాలయ ఆవరణలో ఉన్న రచ్చబండ మీద కూర్చొని ప్రజా సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఒక సాధారణ అరుగు మీద ఎమ్మెల్యే కూర్చొని ప్రజల నుండి అర్జీలను స్వీకరిస్తున్నారని తెలుసుకోవడంతో పెద్ద సంఖ్యలో అక్కడకు ప్రజలు చేరుకున్నారు. ఒక్కొక్కరి సమస్యను ఎమ్మెల్యే సావధానంగా వింటూ వారి సమస్య పరిష్కార దిశగా చర్యలు తీసుకున్నారు. కొంతమంది పొదుపు గ్రూపు మహిళలు తమను బుక్ కీపర్ గా వ్యవహరించిన దాసరి సుజాత తమ డబ్బులు కట్టకుండా పరారైందని చెప్పారు. దాదాపు 24 గ్రూపులకు చెందిన 50 లక్షల రూపాయల వరకు వసూలు చేసుకుని వెళ్లినట్లు తెలిపారు. స్పందించిన ఎమ్మెల్యే వెంటనే డిఆర్డీఏ ప్రాజెక్టు డైరెక్టర్ నారాయణతో ఫోన్లో మాట్లాడారు. ఈ విషయం ఇటీవల తన దృష్టికి వచ్చిందని విచారించి చర్యలు తీసుకుంటారని తెలిపారు. అదే గ్రామానికి చెందిన కొంతమంది మహిళలు తమ గ్రామంలో ఉపాధి పనులు చేపట్టడం లేదని, దాంతో తామంతా పనులు లేక ఇళ్లలో ఖాళీగా కూర్చుంటున్నట్లు ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు. స్పందించిన ఎమ్మెల్యే వెంటనే సంబంధిత అధికారిని పిలిచి రేపటి నుండి గ్రామంలో ఉపాధి హామీ పనులు చేపట్టాలని ఆదేశించారు. అవును, ఆ పీడీకి మళ్ళీ కమిటీ ఏదో అన్నాడు. ఆడిట్ చేసి ఎంఐ ఫ్రాడ్ చేసింది అంటే ఇక్కడ ఉండే మీ ఇన్ఛార్జ్ ఏం చేస్తున్నాడు? ఏపీఎం అంటే నువ్వు ఆయన చెప్పలే, పీడీకి కూడా చెప్పలా? ఒక్క రిపోర్ట్ కూడా ఇవ్వమంటే సార్ 2 months సర్వేలో ఉన్నాం. 14 ఏళ్ళు ఏం చేస్తాను? సర్లేండి, చూడండి సీరియస్గా తెలుసా? లాస్ట్ టైంలో ఇక్కడంతా సీసాలే. ఎవరు మన వాళ్ళు ఎవరో చెప్పి మొత్తం సీసాలు ఏడే బంద్ చేసుకుంటా, ఏడే తాగుతా, దాన్ని అడిగేవాళ్ళు లేరు. రేపు నోటీసులు వస్తాయి అందరికీ. మీ ఇంటికాడ ఏదైనా స్థలాలు ఏదైనా అమ్మి కట్టాలి. ఒంగోలు పోలీస్ పెరేడ్ మైదానంలో నేవీ విభాగానికి చెందిన హెలికాప్టర్ ల్యాండ్ కావడంతో అందరూ ఏమి జరిగిందోనన్న ఆశ్చర్యానికి వ్యక్తం చేశారు. తీరా పోలీసు కార్యాలయంలోకి వెళ్లి విచారించగా నేవీ విభాగానికి చెందిన హెలికాప్టర్ ఆయిల్ నింపుకునేందుకు ల్యాండ్ చేసినట్లుగా తెలిసింది. సాధారణంగా 3 నెలలకు ఒకసారి హెలికాప్టర్ ల్యాండ్ చేసి సమీపంలో ఉన్న ఐఓసీ నుండి ఇంధనం తీసుకొచ్చి నింపుకు వెళ్తారని సమాచారం.
ఒంగోలులో 3వ పుస్తక మహోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు విజయవాడ బుక్ ఫెస్టివల్ సొసైటీ అధ్యక్ష కార్యదర్శులు లక్ష్మయ్య, మనోహర్ నాయుడు పేర్కొన్నారు. ఆగస్టు 15 నుండి 24వ తేదీ వరకు విజయవాడ బుక్ ఫెస్టివల్స్ సొసైటీ, ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక శాఖ, గ్రంథాలయ శాఖ సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. దీనిలో భాగంగా పుస్తక మహోత్సవానికి సంబంధించిన గోడ పత్రికను కలెక్టర్ ఛాంబర్లో కలెక్టర్ తమీం అన్సారియా ఆవిష్కరించారు. ఆగస్టు 15 నుంచి 24వ తేదీ వరకు పుస్తక మహోత్సవాన్ని పీవీఆర్ ఉన్నత పాఠశాల మైదానంలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రతిరోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ప్రదర్శన ఉంటుందన్నారు. విజయవాడ బుక్ ఫెస్టివల్ సొసైటీ, ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక శాఖ, ఆంధ్రప్రదేశ్ గ్రంథాలయ సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో 3వ పుస్తక మహోత్సవాన్ని ఒంగోలులో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ పుస్తక ప్రదర్శనలో ప్రముఖ పబ్లిషర్స్ 100 స్టాల్స్ వరకు ఏర్పాటు చేస్తారన్నారు. ప్రతిరోజు సాయంత్రం సాహిత్య, సాంస్కృతిక, విజ్ఞాన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. దీంతో పాటు సైన్స్ ఎగ్జిబిషన్ కూడా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. బుక్ రీడింగ్ పై మక్కువ పెంచాలనే ఉద్దేశంతో ఈ పుస్తక మహోత్సవాన్ని ఏర్పాటు చేస్తున్నారు. గోడ పత్రిక ఆవిష్కరణలో కమిషనర్ డాక్టర్ కోడూరి వెంకటేశ్వరరావు, సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గుజ్జుల ఈశ్వరయ్య, ఆంధ్రప్రదేశ్ ప్రజా నాట్య మండలి రాష్ట్ర అధ్యక్షుడు నాయక్, కార్యదర్శి ఆర్ రామకృష్ణ, ప్రకాశం జిల్లా రచయితల సంఘం అధ్యక్షులు పొన్నూరు వెంకట శ్రీనివాసులు, సిపిఐ జిల్లా కార్యదర్శి ఎంఎల్ నారాయణ, ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర కార్యదర్శి అలుగుల సురేష్ తదితరులు పాల్గొన్నారు. 3వ ఒంగోలు పుస్తక మహోత్సవం ఆగస్టు 15 నుంచి 24 వరకు ఒంగోలులో జరుగుతుంది. ఈ పుస్తక మహోత్సవం విజయవాడ బుక్ ఫెస్టివల్ నిర్వహిస్తుంది. విజయవాడ బుక్ ఫెస్టివల్తో పాటు రాష్ట్ర గ్రంథాలయ సంస్థ, అట్లాగే సాంస్కృతిక శాఖ కూడా దీనికి సపోర్ట్ చేస్తుంది. ఒంగోలులో గతంలో 2 సార్లు బుక్ ఎగ్జిబిషన్ నిర్వహించాం. ఆ సందర్భంగా స్కూల్స్, తల్లిదండ్రులు, విద్యార్థులు చాలా బాగా ఆదరించారు. ఈ సంవత్సరం కూడా ఒంగోలుతో ప్రారంభించి రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో కూడా పుస్తక మహోత్సవం నిర్వహించాలని అనుకుంటున్నాం. ఈ పుస్తక మహోత్సవంలో రాష్ట్రంలో, దేశంలో ఉన్నటువంటి కనీసం 100 ప్రచురణ సంస్థల యొక్క పుస్తకాలు అందుబాటులో ఉంటాయి. ఇది బుక్ ఎగ్జిబిషన్ అంటే బుక్ ఎగ్జిబిషనే కాదు, ఇందులో పాటు సాహిత్య వేదిక, సాహిత్య కార్యక్రమాలు, సాంస్కృతిక కార్యక్రమాలు, దానితో పాటు ఈ సంవత్సరం సైన్స్ ఎక్స్పెరిమెంట్లు, సైన్స్ సంబంధించినటువంటి ఎగ్జిబిషన్ లాగా ఉంటుంది. అందుకని బుక్ ఎగ్జిబిషన్, సాహిత్య కార్యక్రమాలు, సాంస్కృతిక కార్యక్రమాలు, సైన్స్ ఎగ్జిబిషన్తో పాటు 4 కలిసి ఉంటాయి. ఈ అవకాశాన్ని ఒంగోలు ప్రజలు, స్కూల్స్, విద్యార్థులు, తల్లిదండ్రులు ఉపయోగించుకోవాలని కోరుతున్నాం. ఒంగోలు రూట్ సెట్ సంస్థలో ఈ నెల 25 నుంచి నెల రోజుల పాటు సెల్ ఫోన్ రిపేర్ సర్వీసులో ఉచితంగా శిక్షణ ఇవ్వనున్నట్లు డైరెక్టర్ పి శ్రీనివాసరెడ్డి తెలిపారు. శిక్షణకు ఉమ్మడి ప్రకాశం జిల్లా గ్రామీణ ప్రాంతాలకు చెంది ఉండి ఆధార్ కార్డ్, రేషన్ కార్డు కలిగి ఉండాలన్నారు. శిక్షణా కాలంలో భోజనం, వసతి ఉచితంగా కల్పిస్తామని తెలిపారు. వివరాలకు కార్యాలయంలో సంప్రదించాలని తెలిపారు. మన రూట్ సెట్ ఒంగోలు భాగ్యనగర్ 4th లైన్ 11th క్లాస్లో ఉంది. మా ఇన్స్టిట్యూట్లో మన ఉమ్మడి ప్రకాశం జిల్లా చెందినటువంటి నిరుద్యోగ యువతకు 64 కోర్సెస్లో ఫ్రీగా ట్రైనింగ్ ఇస్తూ ఉంటాము. దాంట్లో భాగంగానే ఈ నెల 25వ తేదీ నుంచి వచ్చే నెల 23వ తేదీ వరకు, అంటే 30 రోజుల పాటు సెల్ ఫోన్ రిపేర్ అండ్ సర్వీసింగ్లో ఉచితంగా శిక్షణ ఇస్తున్నామండి. ఈ శిక్షణ పూర్తిగా ఉచితం అండి. మరి భోజన సౌకర్యం, మరి వసతి సౌకర్యం కూడా ఫ్రీగా ఉంటాయి. సో మన ఉమ్మడి ప్రకాశం జిల్లా చెందినటువంటి నిరుద్యోగ యువకులు 18 సంవత్సరాల నుండి 45 సంవత్సరాల లోపు వాళ్ళు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను. సో ఈ ట్రైనింగ్ కోసం మీ పేరు నమోదు చేసుకోదలుచుకున్న వారు ఈ కింది నెంబర్కి కాల్ చేసి మీ పేరు నమోదు చేసుకోగలరు. ఫోన్ నెంబర్ వచ్చేసి 8309915577. అఖిల భారత బ్రాహ్మణ మహాసంఘం ఆధ్వర్యంలో పల్నాడు జిల్లా నరసరావుపేటలో జరిగిన ఆంధ్రప్రదేశ్ పంచాంగకర్తల విద్వత్ సభలో పాల్గొన్న ఒంగోలుకు చెందిన పంచాంగకర్త డాక్టర్ జూటూరి భానుమూర్తి సిద్ధాంతిని సువర్ణ ఘంటా కంకణంతో సన్మానించారు. కార్యక్రమంలో అఖిల భారత బ్రాహ్మణ మహాసంఘ్ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ ఇంద్రకంటి ప్రసాద్ శర్మ, ఉపాధ్యక్షుడు విజయవాడ కనకదుర్గ దేవస్థానం సిద్ధాంతి చెల్లా శ్రీనివాస శర్మ, శ్రీశైలం దేవస్థానం సిద్ధాంతి బుట్టే వీరభద్ర దైవజ్ఞ, తన్నిటి శ్రీనివాస శర్మ, పార్వతీశ్వర శర్మ, కవిత ఫణి శర్మ పాల్గొన్నారు. ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చిన సిద్ధాంతులు డాక్టర్ జూటూరిని అభినందించారు.
అద్దంకి మున్సిపల్ కార్మికులు చేపట్టిన సమ్మె 4వ రోజు వంట వార్పు కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో అద్దంకి సిఐటియు కార్యదర్శి మాట్లాడుతూ ప్రభుత్వం ఇప్పటికైనా మొండి వైఖరి వీడి మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికుల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలన్నారు. మున్సిపాలిటీలలో పనిచేసే అన్ని రంగాల కార్మికులతో మెరుపు సమ్మె చేస్తామని హెచ్చరించారు. అదే కదా చేయాలి. ఇది కావాలి ఇదెందుకు ఏదో మాట్లాడుతున్నాను. అందుకనే రేపు విజయవాడలో ముట్టడి కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి శాంతియుతంగా నిరసన నిరవార్థిక దీక్షలు చేస్తున్నటువంటి సమ్మె చేస్తున్నటువంటి కార్మికుల సమస్యని పరిష్కారం చేయాలని చెప్పేసి తెలియజేస్తున్నాం. లేని పక్షంలో రేపు జరగబోయేటటువంటి ముట్టడి కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని, ఆ తర్వాత ఇంజనీరింగ్ కార్మికులకి శానిటేషన్ పేపర్లు కూడా వచ్చి నిర్వాధిక సమ్మెలో పాల్గొనాల్సి వస్తుంది. అందుకని డైలేజ్ కార్మికులు ఈరోజు ఎంతో కొంత పట్టణంలో మంచినీళ్ళు లైట్ ఇచ్చేటువంటి కార్యక్రమం చేపడతా ఉన్నారు. నిత్యావసర అవసరాలకు సంబంధించినటువంటి కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నారు. కాబట్టి అందుకని ఇది ఇప్పటి నుంచి వచ్చింది కాదు, కనీసం 6-7 సంవత్సరాల నుంచి ఈ సమస్య మాకుంది. చాలా జీతాలతో చాలా ఇబ్బంది పడుతూ కుటుంబ భారం ఎక్కువైపోయి కుటుంబాన్ని పోషించలేక చాలా ఇబ్బంది పడుతున్నాము. ఈ ప్రభుత్వాన్ని గత ప్రభుత్వం ఎన్నో పర్యాలు కూడా మా సమస్య ఇదండి, మా సమస్య ఇబ్బంది పెడుతున్నాం, మాకు న్యాయం చేయండి, చాలా జీతంతో బాధపెడుతున్నాం, మా కుటుంబాలు పోషించుకోవడం కూడా చాలా కష్టమైపోయింది. కాబట్టి మాకు జీతం మించి మమ్మల్ని చట్టం చూడాలని చెప్పి ఎన్నో విధాలుగా విన్నవించాం. కానీ ఈ ప్రభుత్వం కానీ గత ప్రభుత్వం కానీ పట్టించుకున్న దాఖలు ఎక్కడ లేవు. దీనికి చేసి మేము విసుగు చెంది ఈరోజు సమ్మెపాటు పెట్టాం. ఈరోజు 4వ రోజు సమ్మె చేస్తున్నాం. ఇప్పటికైనా ప్రభుత్వం మోదేపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని తిమ్మాయపాలెంలో టీబీ ముక్త్ భారత్ కార్యక్రమం నిర్వహించారు. సచివాలయం పరిధిలో టీబీ అనుమానం ఉన్న ప్రతి ఒక్కరూ కళ్ల పరీక్ష చేయించుకోవాలని డాక్టర్ శ్రీహర్ష తెలిపారు. క్షయ వ్యాధికి ఉచితంగా చికిత్స చేయడం జరుగుతుందన్నారు. టీబీ వ్యాధికి మందులు వాడే వారికి ప్రతి నెల 1000 రూపాయలు వారి అకౌంట్లో జమ చేయడం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో బాపట్ల జిల్లా పీపీఎం కోఆర్డినేటర్ అద్దంకి టీబీ యూనిట్ సూపర్వైజర్ రాజశేఖర్, 104 సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. చూపించుకుందాము ఉంటే మందులు తీసుకొని దాన్ని అరికట్టవచ్చు అనేది మీకు రావాలి. మేము వచ్చి మళ్ళీ పరీక్ష ఇచ్చి చేయించుకురండి అనేది కాదు. కళ్ళు ఎక్కువ వస్తుంది, ఎందుకు వస్తుంది, ఒకవేళ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ లోపల ఉందా, మీరే వాలంటరీగా వచ్చి చేయించుకోవాల్సిందిగా చెప్తున్నాం. థ్యాంక్ యూ. అలాగమ్మా మీకు 6 నెలలు మందులు వాడాలి కదా, ఆ టైంలో మీకు నెలకు 1000 రూపాయలు. డి న్యూస్ లో నేటి మాట. అరచేతిలో మీ విజయాన్ని పెట్టుకుని అదృష్టాన్ని వెతుకుతారెందుకు? ఢీ కొట్టడానికి రాళ్లను వెతుకుతున్న సముద్రాన్ని చూసి నేర్చుకోండి. డి న్యూస్ ఇంతటితో సమాప్తం. నిరంతరం చూస్తుండండి డి న్యూస్.